ఓవర్ థింకింగ్. మనిషికి బిగ్గెస్ట్ ఎనిమీ బయట ఉండడు, తన తలలోనే ఉంటాడు. ఓవర్ థింకింగ్ స్లో పాయిజన్. జరగని ప్రాబ్లమ్స్కి కూడా ట్రైలర్ కట్ చేసుకుంటూ ఉంటాం. ఒక మెసేజ్ లేట్ వచ్చింది అంటే ఏమైనా జరిగిందా? ఒకరు డ్రైగా రిప్లై ఇచ్చారంటే నన్ను అవాయిడ్ చేస్తున్నారా? జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళకముందే ఫెయిల్యూర్ సీన్ని ఇమాజిన్ చేసేస్తాం. ఫన్నీ థింగ్ ఏంటంటే మనిషి రియాలిటీ వల్ల కంటే ఇమాజినేషన్ వల్ల ఎక్కువగా సఫర్ అవుతాడు. మైండ్ ఒక మిషన్. దానికి పని ఇవ్వకపోతే ఫియర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అందుకే రాత్రిళ్ళు ఓవర్ థింకింగ్ ఎక్కువ. చుట్టూ సైలెన్స్ ఉంటుంది, ఫోన్ బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది. అప్పుడు మనిషి తన జీవితాన్ని అటాప్సీ చేస్తాడు. నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా? నన్ను నిజంగా ఎవరైనా ప్రేమిస్తున్నారా? నా ఫ్యూచర్ ఏంటి? ఈ క్వశ్చన్స్కి గూగుల్ దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. కొంతమంది బయట చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం థాట్స్తో డైలీ ఫైట్ చేస్తుంటారు. అందుకే కొన్నిసార్లు రెస్ట్ బాడీకి కాదు, మైండ్కి కావాలి. వాక్కి వెళ్ళు, మ్యూజిక్ విను, కొంచెం ఆఫ్లైన్లో ఉండు. ఎవ్రీ థాట్కి రియాక్షన్ ఇవ్వద్దు. స్కైలో ప్రతి బర్డ్ని ఫాలో అవ్వం కదా, అలాగే మైండ్లో వచ్చే ప్రతి థాట్ని కూడా సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకంటే నీ మైండ్ చెప్పే ప్రతి స్టోరీ ట్రూత్ కాదు.